చేస్తారు. మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్లికి, అస్సలు ఒప్పుకోరు. బతకలేకపోతే సాగు ఇక్కడే మరి, బతకలేకపోతే సాగు ఇక్కడే మరి. ఎప్పుడు మొన్ననే అయింది ఎంగేజ్మెంట్. అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదు సంజయ్, నీకు చెప్తుంటే అర్థం కావచ్చు. సంజయ్ నీకు చెప్తుంటే అర్థం కావచ్చు. నమస్కారం అందరికి. సో యాక్చువల్గా మన ఛానల్లో కంటెంట్ అనేది ఎన్ని రోజులు ఆపేసి మళ్ళీ కంటెంట్ స్టార్ట్ చేసినాం కదా. సో వీడియోస్ అందరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పాత వీడియోస్ ఎందుకు రిపీటెడ్ చేస్తున్నాం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను మాలలో ఉన్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మన టీం మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం వర్క్ పైన బయటకు అయితే వెళ్ళినారు. సో కేసెస్ అయితే వస్తున్నాయి మనకి, వీటిని హ్యాండిల్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో అంతలోపు నేను మాల అయిపోయే వరకు అండ్ మా టీం అందరు మళ్ళీ గ్యాదర్ అయ్యే వరకు సో ఈ వీడియోస్ని మీకు అందజేద్దామనే ఉద్దేశంతో అయితే పాత వీడియోస్ అన్నింటినీ మేమైతే వేస్తున్నాము. సో పర్టికులర్గా చాలా వరకు అయితే ఇవి ఏంటి అని అంటే మేము చూస్ చేసి మరీ వేస్తున్నాం. ఎందుకు అని అంటే ఇలాంటి మెసేజ్ అందరికీ అందాలి. అంటే అప్పుడు చూసిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇలాంటి మెసేజెస్. సో మొన్న మేము ఒక స్టూడెంట్ గురించి చేసాం వీడియోస్, దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే దాంట్లో ఒక 70% ఆఫ్ మెంబర్స్ కొత్త వ్యూవర్సే ఉన్నారనమాట మోస్ట్లీ. సో వాళ్ళందరికీ ఆ వీడియో గురించి తెలిసినప్పుడు ఏమన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరుగుతాయా బయట అని ఒక ఆలోచన అయితే వాళ్ళకి వచ్చింది అనమాట. సో అలాంటప్పుడు ఇంకా ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేయడంలో మాకు తప్ప అనిపించలేదు. సో మీరైతే చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొత్త వీడియోస్ అయితే కంపల్సరీ వస్తుంటాయి. కొత్త వాళ్ళ ప్రాబ్లమ్స్ని కూడా మేము మీకు సాల్వ్ చేయడము, లేకపోతే దాన్ని ఏ విధంగా అయితే సాల్వ్ చేస్తామో దాన్ని అయితే మీకైతే ఖచ్చితంగా చూపిస్తాము. ఒకవేళ మీరు చూస్తే కొత్త వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ గురించి మీ అందరికీ తెలుసు. సో ఒక సోషల్ వర్కింగ్ లాగా మనం అయితే వర్క్ అయితే చేస్తున్నాము. సో ఇంతకంటే ఇంకెక్కువ నేను తలుచుకోలేదు. సో అందరికీ పేరునే చెప్తున్నాను, సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి. అండ్ ప్లీజ్ వీడియో అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే చేయండి, ఓకేనా? సో అందరికి సంశరణం. ఒక్కసారి ఫోన్ కాదు బ్రో, ఒక్కసారి నేను చెప్పేది నువ్వు పూర్తిగా. మేము ఖచ్చితంగా వస్తామని చెప్పేసి అన్నాం, నీకు హెల్ప్ చేస్తామని చెప్పేసి కూడా అన్నాం. అలాంటప్పుడు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు? నువ్వు అమ్మాయిలకు నేను బ్రతకలేను బ్రో, ప్రామిస్ చెప్తున్నా. ఓకే బ్రో, బ్రతకలేవని మాకు కూడా అర్థమవుతుంది, సిచ్యువేషన్ అర్థమవుతుంది. నీ ఎమోషన్ మేము అర్థం చేసుకుంటున్నాం కదా. అంటే నువ్వేమైనా జోక్ చేస్తున్నావు అనుకుంటున్నావా? మేము మాకు టైం పాస్ కాక నువ్వు మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా? నా లాస్ట్ రోజు ఇదే బ్రో, నా జీవితంలో 100 ఏళ్ళు ఊహించుకున్నా బ్రో అమ్మాయితో. 100 ఏళ్ళు ఊహించుకున్నా, 100 ఏళ్ళు కలిసి బతుకుదామని. కానీ 1% కూడా నన్ను అర్థం చేసుకోలేదు బ్రో. నేను బతికి ఎవ్వరి కోసం అని బ్రతకాలి బ్రో. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు అదే నా ప్రాణం అనుకొని బ్రతికినాను. ప్లీజ్ ఒక్కసారి అమ్మాయితో కాంటాక్ట్ చేయండి, ఒక్కసారి ప్లీజ్. నేను ఒకసారి అమ్మాయితో మాట్లాడతాను. ఒకసారి నాకు నెంబర్ చెప్పు ఒకసారి. సార్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి బ్రో. ఒకసారి బ్రో నెంబర్ చెప్తా బ్రో. చెప్పండి. 9010 అమ్మాయి పేరు ఏదన్నా? సరే బ్రో, నేను కాల్ చేస్తాను. నువ్వు అప్పటి వరకు నేను అమ్మాయి కాల్ చేసేంత వరకు అమ్మాయితో మాట్లాడుతూ నేను నీ కాన్ఫిడెన్స్ పెడతాను. అప్పటి వరకు నువ్వు అసలు ఏం చేసుకోవద్దు. మరి నేను ఒక్కసారి ఒక 2 minutesలో నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. నేను అప్పటి వరకు తాగకుండా ఉండు. ఫస్ట్ నువ్వు తాగకుండా మాట్లాడు అమ్మాయితోని, ఓకేనా? ఓకే బ్రో, ప్లీజ్ బ్రో. హలో హలో ప్రియారెడ్డి అమ్మా మాట్లాడేది? అవునండి, మీరెవరు? మేము ఒక యూట్యూబ్ ఛానల్ సీక్రెట్ ఐ అని చెప్పేసి ఒక ఛానల్ నుంచి కాల్ చేస్తున్నాం అమ్మా. ఎందుకండి? సో మీ ఫ్రెండ్ సంజయ్ అని ఉన్నాడు కదా? అవును, సంజయ్ అని ఉన్నాడు. సంజయ్ మాకు కాల్ చేసి తను మిమ్మల్ని లవ్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు. మీరు యాక్సెప్ట్ చేయాలంటే తను చనిపోవడానికి సిద్ధపడుతున్నా అని చెప్పేసి నాకు వీడియో కాల్ చేశాడు. అవునా? అవునమ్మా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? ఇప్పుడు నేను ఇక్కడ హాస్టల్ దగ్గర ఉన్నా. హాస్టల్ దగ్గర ఉన్నారా? అవును. ఒకసారి తనతో మాట్లాడతారా మీరు? మాట్లాడతాను. సార్ లైన్లోనే ఉండండి.
హలో హలో సంజయ్. Hello. సంజయ్ బ్రో, బ్రో. ఒక్కసారి తన లైన్ లో ఉంటుంది, నేను కాన్ఫరెన్స్ కలుపుతున్నాను, తనతో మాట్లాడు ఒకసారి. ఓకే బ్రో. హలో. ప్రియా, ఒకసారి తన లైన్ లో ఉన్నాడు, ఒకసారి Hello. మాట్లాడమ్మా తనతో. హలో ప్రియా. ఏమైంది ఏమైంది Hello. సంజయ్ అట్లా చేస్తున్నావు? నీకు పిచ్చి పట్టిందా ఏంటి? ప్లీజ్ ప్రియా, ఒక్కసారి ప్రియా రా ప్రియా. ఇంకా అవన్నీ నాకు చెప్పకు ప్రియా, నేను చూడాలనిపిస్తుంది. ప్రేమ ప్రేమ అని ఇంత పిచ్చిగా ఉంటే నేను ఏం చేయాలి చెప్పు? ప్లీజ్ ప్రియా, నా ప్రేమను అర్థం చేసుకునేది ఎప్పుడు నువ్వు? నువ్వు పిచ్చి 3 పిచ్చిగా సార్లు చేసుకుంటే ప్రపోజ్ నువ్వు చేశాను, అయినా అర్థం చేసుకోలే. ఒక్కసారి ప్రియా, తర్వాత నువ్వు ఉండుమన్నా నేను ఉండా. అది కాదు Hello, సంజయ్, నువ్వు పిచ్చి పిచ్చిగా చేసుకొని నువ్వు చచ్చిపోయినా నీకే నష్టం, నాకేమైనా నష్టమా? ప్రియా, నేను వస్తా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. ప్లీజ్ ప్రియా, ఒకసారి రా. నేను వస్తాను, ఒక అర్ధగంట, ఒక 2 hours లో వస్తాను. నువ్వు పిచ్చి పిచ్చిగా ఏం చెయ్యకు, వచ్చి మాట్లాడతాను నేను నీతో డీటెయిల్ గా మొత్తం మాట్లాడతాను. Please, Priya. పిచ్చి పిచ్చిగా ఏం చెయ్యకు ప్లీజ్. నువ్వు రాకపో నేను మాత్రం అర్ధగంటలు చనిపోతే ఇక. వస్తున్నా, వచ్చిన ఆగు, వచ్చి తర్వాత నేను కూడా నీతో- నా డెడ్ బాడీ Hello. బ్రదర్, నేను చెప్పేది ఒక్క మాట. ప్రియా, ఒక్కసారి నీకు ఏం పనులు ఉన్నా కొంచెం తొందరగా రామా. నువ్వు ఎక్కడ ఉంటావు చెప్పు, నేను అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటా. లేకపోతే అతని రూమ్ నీకు తెలుసా? తెలుసండి నాకు. తెలుసా అతని నేను రూమ్? ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో ఉంటా. ఓకే, తెలుసుకున్నాళ్ళు ఉంటావు కదా. సో నేను అక్కడికి వచ్చి నేను నీకు కాల్ చేస్తాను, అక్కడ కొంచెం తొందరగా వెళ్దాము. ప్లీజ్ బ్రో. నేను తీసుకొని వస్తా బ్రదర్, నేను తీసుకొని వస్తా. నువ్వు అప్పటి వరకు మాత్రము నువ్వు తాగకు, ఏం చేయకు, ఓకేనా? సరే బ్రో. ఓకే ప్రియా, కొంచెం తొందరగా రెడీగా అమ్మ నువ్వు. సరే సార్. హలో. హలో. ప్రియా, నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో ఉన్నానమ్మా. ఇది మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నాను. ఎక్కడున్నావు? నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్ దగ్గర ఉన్నాను, కొంచెం బ్యాక్ రండి. పిల్లర్ నెంబర్ P1376, ఆ పిల్లర్ నెంబర్ దగ్గరకు ఉన్నాను. ఓకే ఓకే అమ్మా, వస్తున్నాను. సరే. ఇదేనా బిల్డింగ్? ఏమైంది సంజయ్? పిచ్చి పిచ్చి పట్టిందా? ఇట్లా వేస్తున్నావు నువ్వు? ఏం చేయాలి ప్రియా? ఆ బీబోతులు ఏంటి, ఆ సిగరెట్లు ఏంటి పక్కన, నాకు అర్థం కాదు. నువ్వు లేకుంటే బతకలేను ప్రియా. ప్లీజ్ అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి చెప్పు? ప్లీజ్ ఒక్కసారి. ఏంటి ప్రేమ ప్రేమ అని చంపుతున్నావు? మా ఇంట్లో వాళ్ళేమో పెళ్లి పెళ్లి అని చంపుతున్నారు, నువ్వు ప్రేమ అని చంపుతున్నావు. నేను చదువుకోవద్దా? అర్థం చేసుకో ప్రియా, నువ్వు లేకుండా నేను బ్రతకలేను ప్రియా. ప్లీజ్ ప్రియా. ఏం బతకలేవు సంజయ్ చెప్పు. చచ్చిపోతా ప్రియా, ప్లీజ్ అర్థం చేసుకో. చస్తే మీ అమ్మ నాన్న కోసం చావు, నా కోసం చావడం ఏంటి? నీకంటే ఎక్కువ నాకు ఎవరు కాదు ప్రియా. ప్లీజ్ అర్థం చేసుకో. ఏ దూరం ఉండు. ప్లీజ్ ప్రియా. నేను నీకు చాలా సార్లు చెప్పాను కదా సంజయ్, మా ఇంట్లో పిచ్చి ఎక్కువ, నువ్వేమో లోపు, మేమేమో డబ్బులు వాళ్ళం, కుదరదు. నీకు 100 సార్లు చెప్పినా కదా ఈ మాట. అన్ని ఉండయి ప్రియా, ప్లీజ్ అర్థం చేసుకో. నాకు ప్రేమ ప్లీజ్, ఒక మనిషి ఇంతగా లవ్ చేస్తున్నాడు, ప్లీజ్ అర్థం చేసుకో ప్రియా. 5 years అయితే ప్రేమ అనేది సెట్ కాదు. ఫస్ట్ స్టార్టింగ్ లో నువ్వు నాకు పరిచయం అయినప్పుడు చెప్పినానా? ప్లీజ్ ప్రియా అర్థం 1 year ఫ్రెండ్లీగా మూవ్ నిజంగా ఇన్ని రోజులు నా వైఫ్ కాస్తే ఏ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, ఆ క్వాలిటీస్ నీ ఉన్నాయి ప్రియా. నిజంగా ఒక అమ్మలాగా చూసుకుంటా ప్రియా, అర్థం చేసుకో ప్రియా. ప్లీజ్, నిజంగా ఒక అమ్మలాగా చూసుకుంటా ప్రియా, అర్థం చేసుకో ప్రియా. ప్లీజ్. నా ఎమోషన్స్ ఒక్కసారి చూడు ప్రియా. నీకోసం నా ప్రాణాలు కూడా ఇది కాదు ప్రియా. ఈ లోకాల్లో నీకంటే నాకు ఎక్కువ ఎవరు లేదు ప్రియా. ప్లీజ్ అర్థం చేసుకో. ఫస్ట్ నేను చెప్పేది విను. మా ఇంట్లో ఎట్లాగో ఒప్పుకోరు ఈ పెళ్లికి.
నీకు చెప్పినా కదా ఫస్ట్ స్టార్టింగ్ నువ్వు నన్ను ప్రపోజ్ చేసినప్పుడు చెప్పానా లేదా? నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, నేను బయటికి వచ్చి చదువుకుంటున్నాను, తెలుసు కదా నాది వేరే ఊరని నీకు ఆల్రెడీ. నీకు ఎన్నిసార్లు చెప్పలేదు చెప్పు? నేను అర్థం చేసుకోవడానికి ఏం లేదు సంజయ్, నువ్వు ఏడవకు, నన్ను ఏడిపియకు. అసలు 5 years అవుతుంది, కానీ నేనేం చేయాలి చెప్పు? నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి నాకు. అసలు లేకుండా మాత్రం నేను బతకలేను ప్రియా, నిజం చెప్తున్నా. సంజయ్ ఒకసారి నీముగానే చనిపోతా ప్రియా. పిచ్చి పిచ్చి ఎందుకు చేస్తున్నావు బ్రో? నాకు అర్థమైతలేదు. ఆ వీడియో కాదు, వీడియో కాల్ లో కూడా పీక మీద పెట్టుకొని ఎట్లా చేసిండు అనుకున్నా, మొత్తం ఎంత టెన్షన్ పడ్డాను నేను, నాకు అర్థమైతలేదు అసలు. ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో ప్రియా. ప్రేమకే సమాధులా పూలకే నివాళులా. ఎందుకింత పిచ్చమైపోతున్నావు సంజయ్? ఇంతవరకు జాబ్ కి వెళ్తుండే నాతో పాటు, నేను 1 month నుంచి రావట్లేదు. ప్లీజ్ ప్రియా, అర్థం చేసుకో. 1 month అయింది నిన్ను చూడక, పిచ్చోని చూస్తున్నా, పిచ్చోని అయిపోయినా. ఎలా ఉండేది మనం? అర్థం చేసుకో. 5 years ట్రావెల్ ప్రియా. 5 years లో నేను నిన్ను ఎప్పుడు లవ్ చేయలేదు తెలుసా, జస్ట్ ఫ్రెండ్. నిజం చెప్పు, ఒక్క నా కళ్ళలోకి వెళ్ళి చూసి చెప్పు ప్లీజ్. ఒక్క నిమిషం నా కళ్ళలో చూసి చెప్పు ప్రియా. నువ్వంటే ఇష్టం ఉన్నా మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, అట్లా నిన్ను చంపేయడం. నీ మనసులో నేను లేదా? ఒక్క నిజం చెప్పు ప్రియా. ఉన్నావు గానీ మా ఇంట్లో వాళ్ళు చంపేస్తారు, అవసరం ఇదంతా గొడవ గోడ. లేకపోయే నిన్ను చూడకుండా ప్రాణం ఉండదాయ, ఎందుకింత మారిపోయావే. నేను చెప్పేది విను సంజయ్, అసలు నువ్వు ఎన్నో చెప్పు ప్రియా, నేను ఇష్టం లేదా ప్రియా? నిజం చెప్పు. నువ్వంటే నాకు ఇష్టమే, నేను నువ్వు లవ్ చేస్తున్నాను కాదని. నువ్వు మా ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు ఒప్పుకోరు, నా రేంజ్ వేరు, నీ రేంజ్ వేరు. అంటే రేంజ్ వేరు అని చెప్పేసి వద్దంటున్నావు అమ్మ నువ్వు కూడా వేరు, మాకు వేరు, వాళ్ళకి వేరు సార్. మా ఇంట్లో ఒప్పుకోరు పెళ్లికి, అసలు ఒప్పుకోరు. బ్రతకలేం ప్రియా, బతకలేకపోతే సాగు ఇక్కడే మరి, బతకలేకపోతే సాగు ఇక్కడే మరి. ఎంత ముండి గుండె నీది పిల్ల, జాలి లేదాయే. అర్థం చేసుకో ప్రియా. ప్రతిరోజు ఎంత ఊహించుకున్నాను తెలుసా నీతో. ప్లీజ్ ప్రియా, నువ్వు ఏడవకు ప్రియా. మరైతే నువ్వు బాగుంటాయి కదా, నేను సంతోషంగా ఉంటాను. తనకి ఇష్టమే బ్రో నేనంటే, కానీ అదే బయట చెప్పింది కదా, తన ఇష్టమని చెప్పింది. తన ఫ్యామిలీ ప్రాబ్లం ఉందంటే, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి, నేను చదువుకోవాలి. ప్రతి ఒక్కరికి ఉంటారు బ్రో, ఏం చేస్తావు? అట్లా అంటే లవ్ ఏ ఉండదు, లవ్ మ్యారేజెస్ జరగవు, ఏం చేస్తావు? మరి దానికి చనిపోవడం ఎందుకు బ్రో? లవ్ మ్యారేజ్ లేనప్పుడు ఎందుకు? ఎవరి కోసం బతకాలి బ్రో? నిజం చెప్తున్నా. నువ్వు మంచిగా జాబ్ చేసుకుని ఇంకో అమ్మాయిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకో, అవుతుంది కదా. అరే నువ్వేనా ప్రపంచం అని ఊహించుకున్నా? నువ్వు లేదు, నేను ఎలా బతుకుతా అనుకుంటున్నావు? నేను చెప్పేది విను, చిన్న మాట. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పినట్టే, కలిసి ఉండొచ్చు. తర్వాత మా నాన్నకి తెలిసిన తర్వాత నిన్ను ఒప్పుకుంటారు, తర్వాత వాళ్ళు ఒప్పుకుంటారు. ఒక పాప కూతురు ఉంటే వాళ్ళు ఒప్పుకుంటారు. ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదు సంజయ్, నీకు చెప్తుంటే అర్థం కావచ్చు. సంజయ్ నీకు చెప్తుంటే అర్థం కావచ్చు. నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తున్నావు ఈరోజు. ఎలా చెప్పాలి నీకు? ప్లీజ్ ఏడవకు ప్రియా, ప్లీజ్. నేను అర్థం చేసుకుంటా. ఏడవకండి, ఏడవకండి, క్లియర్ గా మాట్లాడుకోండి, ఏడవకండి. ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఏం చేస్తాం బ్రో? ఇప్పుడు ఆమెకేమో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని అంటుంది, నువ్వేమో ఆమెను విడిచి బ్రతకలేని అంటున్నావు. సో బ్రతకలేము అంటున్నావు. సరే, నువ్వు ఒకవేళ జాబ్ చేసి, నువ్వు స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తూ అప్పుడు ఇంట్లో ఒప్పించగలుగుతావా? లేదు సార్, ఒప్పుకోరు మా ఇంట్లో. కాన్ఫిడెంట్ గా చెప్తుంది, వాళ్ళకి అంత స్ట్రిక్ట్ ఉందంటే ఆయన ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎప్పుడు? మొన్ననే అయింది ఎంగేజ్మెంట్. అయ్యా దేవుడా, అయ్యా దేవుడా. ఏడవకు సంజయ్, అందుకే నువ్వు ఏదో గుళ్ళపై పెళ్లి చేస్తున్నా. ఇప్పుడే పోదా, నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు. ప్లీజ్ డ్రాప్ అయిపోవాలనే నువ్వు 1 month నుంచి నేను నీకు ఫోన్ చేయట్లేదు తెలుసా. నా కాలు ఏం పట్టుకోవద్దు కానీ సంజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. అరే ఎంత బతిలాడుతున్నా.
చేసుకొని నన్ను వదిలేసాయి. ప్లీజ్ ప్రియ ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి. నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వని చెప్పు. సో నేను ఏమంటున్నా అంటే మీరు ఇంతగానో నువ్వు అంతగానో లవ్ చేస్తున్నావు, తన కూడా నేను లవ్ చేస్తున్నా అంటుంది, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం నువ్వు అర్థం చేసుకో. మీరిద్దరు లైఫ్ లాంగ్ ఫ్రెండ్ లాగా ఉండండి, దాంట్లో తప్పేం లేదు. తను తోడుంటావు కదా, లైఫ్ లాంగ్ ఉంటావు కదా, ఉంటాను. మరి ఫ్రెండ్ లాగా ఉంటా అంటుంది కదా తను. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నావు, తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారో తనకు కూడా ఐడియా లేదు. సో అలాంటప్పుడు నువ్వు అంత డేర్గా నువ్వు చేసుకున్నా కూడా నువ్వు ఎన్ని చూస్తలేము, సొసైటీలో ఎన్ని చూస్తలేము. ఒక విషయం ఆలోచించు, ఇవాళ మేము ఉంటాం, మేము నీకు తోడుకుంటాం, పెళ్లి చేసి వెళ్ళిపోతాం మేము మీ ఇద్దరికి. సరే ఆమె ఒప్పుకుంటుంది, నువ్వు ఒప్పుకుంటావు, అదే అంటున్నా నేను. పెళ్లి చేసి వెళ్ళిపోతాం, పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు ఎవరు ఉంటారు సెక్యూర్ గా? ఎప్పుడు మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారా? ఏం చేయకుండా వీళ్ళు వచ్చి ఏమైనా చేస్తే అప్పుడు మీ ఇద్దరి పరిస్థితి ఏంది? అర్థం చేసుకో. నేను కాదనట్లేదు బ్రో, కాకపోతే అక్కడ ఉన్న సిచ్యువేషన్ వేరు. ఆమె అంతా క్లియర్ గా చెప్తుంది, మా ఇంట్లో దగ్గర నుంచి మనకు థ్రెట్ ఉంటది అని చెప్పేసి. నేను డిసైడ్ అయిన బ్రో, ఇక చావాలని ఒక్కసారి నిన్ను చూసి చనిపోదాం అనుకుంటున్నా. చావాలా ఫోన్ చేసినప్పటి నుంచి చావాలా అని ఒకటే ఆ మాట తప్ప ఇంకో మాట రాదా బ్రో? నాకు అర్థం కాదు. ఆమె అంతగానో హడాబుడి ఉరికొచ్చింది. నేను ఫోన్ చేసినప్పుడు ఫోన్ లో కూడా ఎట్లా మాట్లాడుతుంటాను, నాకు కలిసినప్పుడు ఎంత ఏడ్చింది తెలుసా తను పికప్ చేసుకోమని తనని. ఏం చేయాలి బ్రో, ప్లీజ్ అర్థం చేసుకో. అర్థం చేసుకోవడానికి ఏం లేదు, నువ్వు ప్రశాంతంగా ఉండు. హ్యాపీగా ఉందాం, మనము ఎక్కడికైనా పోయి హ్యాపీగా ఉందాం. నువ్వు డబ్బు గురించి ఏం టెన్షన్ తీసుకో ప్లీజ్, అన్ని ఉన్నాయి మన దగ్గర, పోయి బతుకుదాం హ్యాపీగా. మొత్తం మా అమ్మ నాన్నని వదిలేసి నేను రాలేను సంజయ్, ప్లీజ్ అర్థం చేసుకో. అప్పుడు రాలేదు 5 సంవత్సరాల నుంచి, ఈ రోజు వస్తా అని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? లేకపోయే నిన్ను చూడకుండా ప్రాణం ఉండదాయ, ఎందుకింత మారిపోయావే? ప్లీజ్ అర్థం చేసుకో ప్రియా. ఏం అర్థం చేసుకోవడానికి ఏం లేదు, బ్రో నీకు చెప్తుంటే అర్థం కాదు. ప్లీజ్ చెప్తాను, ఒక్క 2 నిమిషాలు టైం నేను ఒకసారి కన్విన్స్ చేసుకొని ఒకసారి రామ్మా. సరే నేను చెప్పినట్టే నేను నిన్నే పెళ్లి చేసుకుంటా, కాదని చెప్పనులే గానీ సెటిల్ అయిన తర్వాత చేసుకుందాం, ఒక 5 years తర్వాత. 5 years కాదు, 10 years అయినా మంచిది, నేను ఆగుతాను. ప్లీజ్ ప్రియా. ఈ మ్యారేజ్ మాత్రం చేసుకో. ఈ మ్యారేజ్ నేను క్యాన్సిల్ చేస్తాను. ఓకే ప్రియా. 5 years తర్వాత నువ్వు సెటిల్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళకి ఎట్లా ఒప్పించి పెళ్లి చేసుకుంటాను నేను నిన్నే. ప్లీజ్. అప్పుడు దాకా చక్కగా నువ్వు జాబ్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకో, మీ అమ్మ నాన్నని చూసుకో. కానీ మ్యారేజ్ మాత్రం చేసుకో కదా. చేసుకోండి సంజయ్, క్యాన్సిల్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి చెప్పి. ఒట్టే మన ఫ్రేమ్ మీద ఒట్టే మన ఫ్రేమ్ మీద ఒట్టే. నిజంగానే ప్లీజ్ ప్రియా. ఇంకేం బ్రో, తను ఓకే చెప్పింది, తను పెళ్లి చేసుకుంటా అన్నది, లైఫ్ లో సెటిల్ కమ్మంటుంది. ఇట్లా టెంపరీ జాబ్ లేదు, ఒక లైఫ్ లో సెటిల్మెంట్ జాబ్ ఉండాలి మనకి అని చెప్పేసి తను చెప్తుంది. సో ఆ విధంగా నువ్వు ఆమెను పెళ్లి తర్వాత 5 years తర్వాత పెళ్లి చేసుకో, తను నీతో కాంటాక్ట్ లోనే ఉంటాంటుంది, మాట్లాడుతుంటుంది. సో ఇక మీ ఇష్టం, అది 5 years తర్వాత తను పెళ్లి చేసుకుందాం అంటుంది, వాళ్ళ ఇంట్లో తను ఒప్పిస్తా అని అంటుంది. సో మీరు ఇక పెళ్లి చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో, ఎంత నీ వల్ల జరిగింది. నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ఇవన్నీ పెట్టుకొని తాగుడు, సిగరెట్లు తాగుడు, పీక కోసుకుంటా, నేను చేతులు కోసుకుంటా అంటే అది అంత ఇష్టం. ఓకే, ఇప్పుడు రేపటి నాడు పెళ్లి అయిన తర్వాత కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుంది, అప్పుడు కూడా నువ్వు ఇట్లనే చేస్తే తను ఎంత భయపడాలి? నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావాడా? నువ్వు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు. ఎవరి కోసం బ్రతకాలి బ్రో, నిజం చెప్తున్నా. ఎవరి కోసం బ్రతకాలి అంటే ఒకటి బ్రో, ఎప్పుడైనా సరే అమ్మ నాన్న కోసం బ్రతకాలి, అది మాత్రం ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. అది దేవుడు ఉన్నారు, నిజం చెప్తున్నా. ఓకే, నువ్వేం టెన్షన్ అడగదు, ఇలాంటి మాత్రం